హాయ్ అండి. ఒక తాజా వార్త చెప్దామని వచ్చాను మీకు. ఒక పాపని కాలేజీలో చేర్చారు. చదువుతూ చదువుతూ ఒక కుర్రాడితో లేచిపోయి పెళ్లి చేసుకుందంట. అందుకు మదర్ ఏం చేస్తుంది? హాస్టల్లో వేసింది. హాస్టల్లో మదర్ వెళ్ళి చూడదు కదా. అది ఎవరి బాధ్యత? తండ్రి బాధ్యత. ఆ పిల్ల పెళ్లి చేసుకొని పోయినందుకు తల్లికి శిక్ష వేశాడంట. నీ కూతురు ఇంత పని చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు చూడకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని వెళ్ళిపో పుట్టింటికని పంపించాడంట. ఇదేంటి శిక్ష ఒక్కదానికేనా? నువ్వు కూడా ఫాదర్ కదా, నువ్వు కూడా బాధ్యత ఉంటుంది కదా, నీకు కూడా చూసుకోవాలి కదా. హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తుంది నా కూతురు అని చూసుకోవాలి కదా, నీకు లేదా బాధ్యత? తల్లికి ఎందుకు శిక్ష వేస్తావు? నీ బ్లడ్ కూడా ఉంది కదా దానిలో, నీకు వేయరా మరి శిక్ష? నువ్వు కూడా అన్ని బాధ్యతగా చూసుకోవాలి. పుట్టింటికి పంపించాడంట. మరి తనేం చేయాలి చెప్పండి? ఎవరు తప్పు? శిక్ష తండ్రికి కూడా పడాలి కదా. నువ్వు కరెక్ట్గా ఉంటే బిడ్డ తప్పు ఎందుకు చేస్తుంది? నువ్వు సాయంత్రం కాగానే తాగేసి వచ్చి ఆరేస్తే నిన్ను చూసి నీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఇది ఎంతవరకు రైట్ చెప్పండి? ఎవరు తప్పు? 1,00,000 పనులు ఉంటాయి ఇంట్లో ఆడడానికి. హాస్టల్కి వెళ్ళి ఆడది చూస్తుందా చెప్పండి? మిగతా పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని స్కూల్ పంపాలి, ఇంట్లో పని చేసుకోవాలి, ఇన్ని ఉంటాయి ఆడదానికి. ఇప్పుడు శిక్ష ఆమెకి ఎట్లా వేస్తాడు చెప్పండి? పుట్టింటికి పంపాడంట. సిగ్గుండాలరా కొంచెం అన్న మీకు. కన్నాక మీ బ్లడ్ కూడా ఉంటుంది, మీకు కూడా బాధ్యత ఉండాలి. తల్లిని ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఆడదల్క వచ్చినది మీకు బ్లేమ్ చేయడానికి. నీ పిల్లల్ని నువ్వు చూసుకో కన్నప్పుడు.